హలో వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో గాయస్. ఇప్పుడే నేను వీళ్ళ ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మన బండి అయితే ఆఫ్ అయిపోయింది. సో మనం అయితే మన బండిని రీస్టార్ట్ చేస్తున్నాం అనమాట. రీస్టార్ట్ చేసుకుని మనం అయితే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. సో మన బండి అయితే స్టార్ట్ అయిపోయింది చూడొచ్చు. సార్ వెళ్తూ మన అక్కనైతే కూర్చోపెట్టుకుని మన అక్క పని చేసే కంపెనీలో అయితే వదిలేసి వెళ్ళాలి గాయస్. చూడండి ఇక్కడ టర్నింగ్లో అయితే వచ్చింది. తాయమ్మ గుడి ఇక్కడ క్రాస్ చేయాలి. అక్కడ నుంచి టర్నింగ్ తీసుకుని అయితే మనం మన అక్క కంపెనీకి అయితే వెళ్తున్నాం. చూడండి వెళ్ళే దారులు అంతా బాగోకపోయినా నిదానంగా వెళ్తున్నాను నేను. సో ఇక్కడ చూడొచ్చు మన కెమెరా అయితే చాలా షేక్ అవుతుంది. వెళ్ళే దారిలో అదే కంపెనీలో పనిచేసే ఒక ఆయన అయితే దొరికాడు. అతనితో మాట్లాడుకుంటూ మనమైతే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి తెరువులు అంతా బాగలేవు అనమాట ఇక్కడ. సో మనమైతే కొద్దిగా దూరంలో ఉన్నాం మన మాధవి కంపెనీకి. సో ఫైనల్లీ మనమైతే వచ్చేసాం మన మాధవి కంపెనీకి. సో మనమైతే మన అక్కనైతే ఇక్కడే డ్రాప్ చేసి మనమైతే వెళ్ళిపోతున్నాం. మన అక్కకి బాగా చెప్పేసి మనమైతే వైటీపీఎస్లో వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూడొచ్చు వైటీపీఎస్ గేట్ అయితే నేను పార్ అయిపోయా. సో ఇక్కడైతే చాలా టర్నింగ్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు. ఫస్ట్ టర్నింగ్, సెకండ్ టర్నింగ్ అలాగా చూడండి ఇక్కడ చూడండి పొద్దున ఇక్కడ నేచర్ అయితే చాలా బాగా చూడడానికి అయితే దొరుకుతుంది. సో ఫైనల్లీ మనమైతే మన సర్వీస్ బిల్డింగ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మనమైతే వచ్చేసాము. ఇదిగోండి మన బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసాము. సో మనమైతే చిమ్నీని టచ్ చేయనికంటే పోతున్నాం అనమాట. ఇನ್ನು ఆన్ ద వేలో ఉన్నాము. సో మనం హెల్మెట్ వేసుకుని హెల్మెట్ వేసుకో. సో మన జట్కి మనం మనం ఈరయ్య అనమాట. ఎర్రయ్య కదా, సారీ ఎర్రయ్య పేరు. ఇప్పుడు మనము అది చిమ్నీ యాడ్ ఉండదంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇంకా చాలా దూరం ఉండదు. కానీ దాని పక్కలకు పోయి చూపిస్తాం మమ్మీకి. ఇంకా నాన్న కూడా దాన్ని టచ్ చేసలేను అనమాట. ఇది కూడా నేను ఎప్పుడు బయట ఉంటే కదా ఈ కంపెనీ బయట, నాకు కూడా ఆ చిమ్నీని టచ్ చేయాలని చాలా ఉండే. కానీ ఇంకైతే కూడా నేను దాన్ని టచ్ చేసలేను. టుడే వీఆర్ గోయింగ్ టు టచ్ దట్ చిమ్నీ. సో ఎరే భోజనం ఆయన ఏం తింటురా? చిత్రాన్నమా? బాగది. అరే నువ్వు ఎంత దూరం కల్లా వస్తావురా చెప్పరా? 44 కిలోమీటర్స్ డైలీ. చూడండి 44 కిలోమీటర్స్ జస్ట్ ఫర్ అప్రెంటిస్ కూడా. ఈ అప్రెంటిస్ ట్రైనింగ్కి అంత దూరం కల్లా వస్తాడు నీ శాలరీ ఎంత ఉండదురా? ఓన్లీ 10,000 బరీ 10,000కి మన ఎర్రయ్య పర్ మంత్. ఆడ ఆ ఊరు అనేది ఎర్గేరా నుంచి వస్తున్నాడు జస్ట్ అప్రెంటిస్ ట్రైనింగ్కి. ఓన్లీ శాలరీ ఎంత ఉన్నదంటే బరీ 10,000 అంతే. దాంట్లో ఫ్యూల్ ఖర్చులు అంతా తీస్తే ఏం మిగులుతుందో ఏమో. ఈ పిల్లలు అంతంత దూరం వెళ్ళి ఏంటికి వస్తారో ఏమోపా నాకంటే అర్థమయ్యట్లేదు. నేను చెప్తాను ఇప్పుడు కూడా 4 అంటే, కానీ మనోడు ఇంకా అయినవాడు నా మాట. సో నేను కూడా ఇప్పుడు పోతాను. నాది కూడా ఇంకా 1 day to go ఉండదు. నాది కూడా నా పీరియడ్ ఇంకా 1 day అయితే నాది కూడా కంప్లీట్ అయిపోతుంది. అప్రెంటిస్ అనమాట. అంత లోపల నాన్న ఈ చిమ్నీని అయితే టచ్ చేయాలని ఉండను. అదే వీడియోని నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది అది నేను టచ్ చేస్తానో లేదో అది చూపిస్తాను అని మీకు. సో మనమైతే చాలా దగ్గరలో అయితే ఉన్నాము. చాలా పక్కలో ఉండదు ఇడగల్లే చూపిస్తా ఎంత పక్కలో ఉండదంటే మనము ఫైనలీ మనం రీచ్ అయిపోయినాం ఇక్కడ చూడొచ్చు. మన ఎర్ర అయితే చిమ్నీని అయితే చూస్తున్నాడు అనమాట. యాక్చువల్లీ మనం దాన్ని గుమ్మలని అంటాము ఇన్ ఓన్ వాయిస్లో. ఇప్పుడు చూడండి అది అయితే ఇక్కడ కనిపిస్తుంది ఎంత పైన ఎంత హైట్లో ఉంది చూడండి ఇప్పుడు నానైతే దాన్ని టచ్ చేయాలని పోతున్నాను దాని పక్కలకే. సో మన పక్కలకైతే పోతున్నాం ఇప్పుడు దానికి పక్కలకే. దాని దగ్గరలో బైక్ వేసి మనం దాన్ని టచ్ చేసుకేసేదాన్ని ఇంటికి పోతాం అనమాట. సో అది హీట్ ఉంటుందా కూల్ ఉంటుందా ఇది నాకైతే ఇంకా తెలీదు ఎట్లా ఉంటుంది. చూడండి గాయస్ ఫైనలీ మనం అయితే రీచ్ అయిపోయినాం ఇక్కడ.
చూడండి గాయస్, ఇది ఎంత దీని డయామీటర్ గాయస్ చాలా ఎంత ఎగ్జాక్ట్ గుర్తులేదు గాయస్, నాకు తెలీదు. చూడండి గాయస్, దీని సరౌండింగ్స్ మొత్తం చూపిస్తా. చూడండి గాయస్, దీనికి ఒక షటర్ ఉండదు అనమాట. ఇక్కడ లోపల ఏముండదో అని కూడా గుర్తులేదు నాకు. సో ఎరే నేను దీన్ని టచ్ చేస్తాను రా, మన ఆడియన్స్ చూపిస్తాను అనమాట. కొంచెం ఈ కెమెరా ఇది మొబైల్ ఇలాగే హోల్డ్ చేసి పెట్టుకో. సో గాయస్, ఇప్పుడు నేనైతే వెళ్తున్నా, ఇప్పుడు టచ్ అయితే చేయబోతున్నా గాయస్. ఇప్పుడు finally guys, now I am going to touch this chimney. So sorry guys. Okay, ఇదంతా టైట్ లేదు గాయస్, ఇది కొంచెం టైట్ చేసుకుందాం. ఓకే గాయస్, చూడండి గాయస్, ఫైనలీ గాయస్ వీ ఆర్ టచ్డ్ దిస్ చిమ్నీ గాయస్. నేను ఈ కంపెనీ బయట ఉంటూ గాయస్ అప్పుడు ఏమైంది అంటే, ఈ చిమ్నీని నేను టచ్ చేయాలని చాలా చిన్నప్పటి నుంచి అంటే గాయస్ అప్రాక్సిమేట్ 10 years నుంచి నేనైతే ఈ చిమ్నీని టచ్ చేయాలని వెయిట్ చేస్తున్నా. సో గాయస్, ఆ డ్రీమ్ అయితే ఈ వాళ్ళతో ముగింపు అయిపోయింది. చూడండి గాయస్, దీన్ని అయితే టచ్ చేస్తున్నా. ఇదే గాయస్ నేను అక్కడి నుంచి చూసే చిమ్నీ ఏదైతే ఉందో అది ఇదే. సో గాయస్, కొంచెం పైన చూడండి గాయస్, ఇక్కడ నుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది గాయస్, కళ్ళు అయితే తిరిగిపోతాయి, చక్కరమే వస్తుంది మీకంటే. ఒక్కొక్కసారి హెడాక్ కూడా రావచ్చు మీకు. సో గాయస్, ఇక్కడ చూపి గాయస్, ఇలాంటివే మరో 2 కడుతున్నారు గాయస్ కొత్తవి. అక్కడ చూడండి, అక్కడ ఒకటి నా వెనక కనిపిస్తుందా, అదొకటి కడుతున్నారు. ఇంకోటి గాయస్, ఇంకొకటి ఉంది అక్కడ, అది మీకు కనిపిస్తుందా, అక్కడ ఒకటి ఉంది, అదొకటి ఉంది గాయస్. సో గాయస్, మనమైతే మన డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాం. చూడండి గాయస్, మన చేతులు ఎర్రగైపోయినాయి. బికాస్ ద చిమ్నీ విల్ బి వెరీ రెడ్ అనమాట, రెడ్ కలర్లో ఉంది. మన చేతులు కూడా రెడ్ అయిపోయి, ఎందుకంటే టచ్ చేసాం కాబట్టి. సో గాయస్, నువ్వు టచ్ చేస్తావురా, ఎందుకంటే నువ్వు మరి బయటికి వెళ్ళిన తర్వాత నీకు కూడా ఒక ఫీలింగ్ ఉండకూడదు. అంత దూరం వెళ్ళి మనం టచ్ చేయకుండా వచ్చిండమనే ఒక ఫీలింగ్ మాత్రం నీకు ఉండరాదు. సో ఎర్రయ్య కూడా ఇప్పుడు టచ్ చేస్తాడు గాయస్. చూడండి గాయస్, నాదొక కోరిక ఉండేది గాయస్. నేను అప్పుడు లోపలికి రాని ఎంట్రీ లేదు గాయస్. ఇప్పుడు చూడండి, మన ఎర్ర అయితే దాన్ని టచ్ చేస్తున్నాడు. ఇది అదే గాయస్, మనం బయట నుంచి ఏదైతే చూస్తామో పెద్ద చిమ్నీ, అదే చిమ్నీనే ఇది. ఇక్కడ చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే చిమ్నీనే మన ఎర్రయ్య అయితే టచ్ చేశాడు ఇక్కడ. ఇప్పుడు ఎర్రయ్య కూడా చేతులు గాయస్ ఎర్రబడిపోయాయి. ఓకే గాయస్, దా ఎర్రయ్య. సో గాయస్, మన డ్రీమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం చూసాంగా, మన చిమ్నీని అయితే మనం టచ్ చేసాం, మన డ్రీమ్ అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్. సో గాయస్, ఈ వీడియోని మనం ఇంత దాకా ఎండ్ చేద్దాం గాయస్. ఎందుకంటే మన డ్రీమ్ని కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఇంకా మనం ఏమేమి చేయాలో అని. ఇది నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో చెప్తా. సో గాయస్, అంతదాకా ఈ వీడియోని ఇంత దాకా ఎండ్ చేసి టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో గాయస్.